దమ్ము చేయడానికి ముందు మళ్ళ నిండా వాటర్ పెడతారు ఫుల్గా. ఎందుకంటే నీరు ఎక్కువగా నిల్వ చేయడం వల్ల మళ్ళల్లో దానిలో ఉన్నటువంటి మొక్కలు అలాంటివన్నీ కూడా కుళ్ళుతాయి. అలాగే మట్టి కూడా గుల్లబారుతుంది, కుళ్ళుతుంది అనమాట. కుళ్ళడం అంటే డికంపోజ్ అంటారు కదా, అలా ఆ వేస్ట్ అంతా కూడా డికంపోజ్ అవుతుంది, కుళ్ళుతుంది. దానివల్ల అది పొలానికి అది మంచి ఎరువుగా తయారవుతుంది. దాని తర్వాత మట్టి కూడా కొంచెం గుల్లబారుతుంది. మీరు చూస్తున్నారు కదా ట్రాక్టర్తో దుక్కుతుండడం, చాలా బాగుంటుంది. కనుచూపు మేర మనం ఎక్కడ చూస్తున్నా పొలాలే కనిపిస్తున్నాయి. ఈ పొలాలన్నింటిలో కూడా నీళ్లు నిల్వ చేసి ఉన్నాయి చూడండి మళ్ళల్లో. ఇవి వరి చేలు కొట్టడానికి సిద్ధంగా ఉంచినటువంటి మళ్ళీ అనమాట. ఇది హైవే పక్కన ఉన్నటువంటి ఏరియా. చల్లగా గాలి వీస్తుంది చూడండి, చెట్లు ఊగుతుంటే మొక్కలన్నీ తెలుస్తుంది కదా గాలి ఎంత వేగంగా వస్తుందో. దీని పక్కనే, ఈ మళ్ళ పక్కనే గట్టు తర్వాత ఇక్కడ పంట కాలం ఉంది. ఈ కాలంలో ఉన్నటువంటి చిన్న చేపలు, ఇదంతా కూడా పంట కాలం. ఈ పంట కాలువలో నుంచి వాటరు, అంటే ఈ పంట కాలువ నుంచి వెళ్ళే నీళ్లు కింద ఉన్నటువంటి పొలాలకు వెళ్తున్నాయి. అలాగే ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా, వర్షాలు అలా వచ్చినప్పుడు నీరు అధికంగా వచ్చేస్తుంది కదా, పైనుండి పొలాల్లో నుంచి వచ్చిన నీళ్లు కింద ఉన్న మళ్ళల్లోకి వచ్చేస్తుంది కదా. అలా వచ్చినటువంటి నీళ్ళన్నీ కూడా ఈ గొట్టం ద్వారా బయటికి పంపిస్తారు. ఇది అవుట్లెట్ అనమాట. బయటికి పంపించడం అంటే కింద ఉన్నటువంటి పంట కాలంలోకి వదిలేస్తారు అనమాట. ఇవి చాలా అవసరం గట్లు ఉన్నటువంటి ప్లేసుల్లో కానీ పొలాల్లో నుంచి నీళ్లు బయటకు వెళ్ళడానికి. అంటే పూర్తిగా పొలం చుట్టూ గట్టు వేసి ఉంటే కనుక ఈ వర్షాకాలంలో నీళ్లు బయటకు పంపించడానికి ఖచ్చితంగా ఇలాంటివి అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ట్రాక్టర్ దుక్కుతుంటే చూడండి పక్షులు ఎలా ఎగురుతున్నాయో. వీటికి ఫుడ్ దొరుకుతుంది కదా. వర్షాకాలం యాక్చువల్గా మన పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా కనిపించేటటువంటి వాతావరణం ఇది. కృష్ణా, గుంటూరు, ఇంకా మిగతా కొన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. అలాగే ఎక్కువ పక్షులన్నీ కూడా వలస వచ్చేటటువంటి ప్రదేశాలు కూడా మన కొల్లేరు కదా, కొల్లేరు కూడా మన ఏరియాలోనే ఉంది. సో ఇక్కడ కొంగలన్నీ కూడా ట్రాక్టర్ దుక్కుతుంటూ ఉంటే ఆహారం కోసం ఎగురుతూ ఉంటే భలే ఉంది. చాలా బాగుంది ఏరియా కూడా, చూడటానికి చాలా అందంగా ఉంది. ఆయన దుక్కుతున్నారు, దుక్కుతుండడం అనకూడదు, దమ్ము చేస్తున్నారు. ట్రాక్టర్తో అట్లా దమ్ము చేస్తూ ఉంటే భలే ఉంటుంది కదా. నేను ఇంతకుముందు వీడియోస్ అన్నీ కూడా వరి పొలాల్లో ఊడుపులు వచ్చడం, నాట్లు వేసేది చూపించాను కదా, నారు తీయడం చూపించాను, ఊడుపులు కొట్టడం చూపించాను. యాక్చువల్గా ఆ ఊడుపులు కొట్టడానికంటే ముందు చేసేటటువంటి ప్రక్రియ ఇదంతా కూడా. ఈ ప్రక్రియలో చాలా బాగుంటుంది. పొలాల్లో అలా కంపు చేసేటప్పుడు మనం కూడా పొలం గట్ల మీద తిరుగుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి అదృష్టం ఒక రైతుకు మాత్రమే దక్కుతుంది పాపం. కానీ రైతుకి సరిపడా ఆదాయం అయితే రావట్లేదు. వచ్చినా సరైన గిట్టుబాటు ధరలు అయితే ఎవరూ ఇవ్వడం లేదు. పంట పండించడానికి రైతు చాలా కష్టపడతాడు. తల్లి పురిటి నొప్పుల కంటే ఎక్కువ కష్టపడాలి. కానీ అంత కష్టపడితే ఇలాంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఫార్మర్స్ని సపోర్ట్ చేయండి, మీరంతా కూడా ఫార్మర్స్ని బాగా సపోర్ట్ చేయండి, ఫార్మర్స్ని రెస్పెక్ట్ చేయండి, ఓకేనా? అంటే అక్కడ దగ్గరలో ఉన్న కొంగలు అలా ఎగురుతుంటే ఎంత బాగుందో. ట్రాక్టర్ దమ్ము చేయడం అనమాట ఇదంతా కూడా. చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే కొంతమందికి తెలియదని నా ఉద్దేశం. ఒకవేళ తెలిసినా తెలియకపోయినా నా వీడియో, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.